కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మాని సమన్వయంతో ముందుకు పోయి రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి భాషను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, ఎరువుల కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉందని, కానీ రాష్ట్రంలో లోడ్లకు లోడ్లు బ్లాక్ మార్కెట్ కు ఎరువులు ఎందుకు వెళ్తున్నాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. అమ్మలకు అందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎందుకంటే నిన్న సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం జరిగినప్పుడు కూడా ఇంకా ఫార్మాలిటీస్ ఉంటా ఉంటాయి వారం రోజుల పాటు. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం ఉంది. నిన్న జనాతి ఘనంగా భక్తి శ్రద్ధలతో ఒక ధార్మిక చింతనతో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని ఒక పండుగ వాతావరణం జరపడం జరిగింది. ఏ దేవాలయం చూసినా, ఏ గ్రామం చూసినా కూడా ఒక పండుగ వాతావరణం. కాబట్టి అందరు కూడా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా పూర్తి విజయవంతంగా చేసినందుకు, భక్తి శ్రద్ధతో నిర్వహించినందుకు అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆ సీతారాముల వారి ఆశీర్వాదం అందరూ కూడా చెప్పి అందరూ నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, సీతారాముల వారి కరుణ కటాక్షాలు అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ, ఈరోజు తంగలపల్లి మండలంలో అంకిరెడ్డిపల్లి, దాంతోపాటు ముస్తాబాద్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఆ నిధులు ఇప్పుడు దాన్ని జీరామ్ కూడా మనం పేరు మార్చినాం. కానీ నిధులు మాత్రం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కిందనే నిధులు వచ్చినాయి కాబట్టి ఆ పేరును ప్రస్తావిస్తున్నా. కానీ దాన్ని పేరు మార్చినాం ఈ మధ్య జీరామ్జీ అని చెప్పండి. ఆ నిధుల కింద రోడ్ల రోడ్లను వేయడానికి ప్రారంభోత్సవానికి ఈరోజు రావడం జరిగింది. తంగలపల్లి మండలంలో, ముస్తాబాద్ మండలంలో దాదాపు గత సంవత్సరము ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులకు సంబంధించి 32 కోట్ల రూపాయలతోని ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్లను సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 700 కోట్ల రూపాయలను ఈ పథకం కింద కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టాం. 700 కోట్ల రూపాయలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద. ఇప్పటి నుంచి వచ్చే నిధులను కూడా జీరామ్జీ పథకం కింద పేర్లు నిధులు వస్తాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఈ పథకం కోసము 92,000 కోట్ల రూపాయల నిధులను ప్రత్యేకంగా కేటాయించింది. దీనికోసం 32 లక్షల జాబ్ కార్డ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఈ పథకం కింద. అంటే 125 రోజులు 12 దినాలు